ఒక అందమైన అడవిలో ఎన్నో జంతువులు ఆనందంగా జీవించేవి. ఆ అడవికి రాజుగా ఒక సింహం పరిపాలిస్తూ ఉండేది. ఆ సింహం ఎప్పుడు చూసినా నిద్రపోతూ ఉండేది. అంతేకాకుండా ఆ సింహానికి చాలా అహంకారం కూడా ఎక్కువ. నాకంటే బలమైన వాడు ఈ అడవిలో లేనే లేడని గొప్పగా చెప్పుకుంటూ ఉండేది సింహం. ఆ సింహానికి ఎవరు ఎదురు చెప్పకపోవడం వల్ల ఆ సింహానికి మరింత గర్వం పెరిగింది. అదే అడవిలో ఒక చిన్న రామచిలక ఉండేది. దానికి పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. అడవిలో జంతువులన్నీ దాని పాటలు చాలా ఇష్టంగా వినేవి. ఒకరోజు సింహానికి బాగా దాహంగా ఉండడం వల్ల చెరువు దారి పట్టింది. అదే సమయంలో రామచిలుక ఒక యాపిల్ చెట్టు మీద పాటలు పాడుతూ ఉంది. పాటలు పాడుతున్న రామచిలుకను చూసి ఆ సింహానికి బాగా కోపం వచ్చింది. ఆ రామచిలుకతో సింహం ఇలా అంది, ఏయ్ రామచిలుక, నువ్వు పాటలు పాడాలంటే నా అనుమతి తీసుకోవాలి. నేను ఈ అడవికి రాజు. నన్ను చూడగానే మౌనం వహించాలని తెలియదా? నేను వెళ్తున్నా కూడా పట్టి పట్టనట్లు చూసి చూడనట్లు ఉన్నావు. నేనంటే మరీ భయం లేకుండా పోతుంది మీకు. అలాని సింహం రామచిలుకతో అంది. అప్పుడు రామచిలుక సింహంతో ఇలా అంది, అడవికి రాజంటే దయ, కరుణ, సహనం, ఓర్పు ఉండాలి. అవేమీ నీలో లేవు. రాజు అనేవాడు అందర్నీ ప్రేమించాలి. ప్రేమతో వాళ్ళ మనసును గెలుచుకోవాలి. నీకు బలం ఉంది కదా అని అడవిలోని జంతువులన్నింటినీ హింసించకూడదు. ఇవన్నీ ఉన్నప్పుడే నువ్వు రాజుగా నీ కర్తవ్యాన్ని పాటించగలవు. రామచిలుక మాటలు విన్న సింహానికి ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అడవిలోని జంతువులన్నీ సింహానికి ఏ రోజు ఎదురు చెప్పలేదు. ఆ చిన్న రామచిలుక తనతో అలా చెప్పడం చూసిన సింహం చాలా సంతోషపడింది. రామచిలుక చెప్పిన మాటల్లో సింహం తన తప్పును తెలుసుకుంది. రామచిలుకకు సింహం కృతజ్ఞతలు తెలిపింది. ఆ రోజు నుంచి సింహం అడవిలో జంతువులన్నింటినీ చాలా చక్కగా పరిపాలిస్తుంది. ఈ కథ నీతి: తెలివిగల వాడి మాటలను, బలవంతుని గర్వాన్ని తగ్గించగలవు. అహంకారంతో కాక వినయంగా జీవించాలి. ఒకసారి అడవిలో ఎలుగుబంటి మరియు కోతి మంచి మిత్రులుగా ఉండేవారు. అవి రెండు ప్రతిరోజు కలిసి తిండి వెతికేవి. చెట్లకి పండ్లు తింటూ ఆనందంగా జీవించేవి. ఒకరోజు అడవిలో కొత్త రకం పండ్ల చెట్టు ఉన్నట్లు కోతికి తెలిసింది. కోతి ఎలుగుబంటి దగ్గరకు వచ్చి ఇలా అంది, మిత్రమా, ఈ రోజు కొత్త పండ్ల చెట్టు దగ్గరికి వెళ్దాం. దాని వల్ల మనకు బాగా తిండి దొరుకుతుంది. ఆ మాటలకు ఎలుగుబంటి కూడా సరేనని ఒప్పుకుంది. అనుకున్నట్లే అవి రెండు ఆ కొత్త రకం పండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళాయి. కొత్త రకం పండ్లను చూసిన కోతి తన మనసును మార్చుకుంది. వాటిలో ఒక పండును కూడా ఎలుగుబంటికి ఇవ్వనని అనేసి, ఈ చెట్టు గురించి నాకే ముందు తెలిసింది కాబట్టి ఈ పండ్లని నావే అని అంది. కోతి మాటలకు ఎలుగుబంటి చాలా బాధపడింది. చేసేదేమీ లేక ఎలుగుబంటి అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయింది. తన స్నేహితుడైన కోతికి ఎలా అయినా బుద్ధి చెప్పాలని ఎలుగుబంటి అనుకుంది. అప్పుడు ఎలుగుబంటి కోతి దగ్గరకు వచ్చి ఇలా అంది, మిత్రమా, ఈ అడవిలో కొత్త రకం పండ్లు వచ్చాయంట, వెళ్దామా అని అంది ఎలుగుబంటి. ఎలుగుబంటి మాటలకు కోతి సరేనని ఒప్పుకుంది. అనుకున్నట్లే అవి రెండు కొత్త రకం పండ్ల దగ్గరికి వెళ్ళాయి. ఎలుగుబంటి కోతి వెళ్ళినప్పుడు ఆ చెట్టుకి 3 పండ్లే ఉన్నాయి. అప్పుడు ఎలుగుబంటి కోతితో ఇలా అంది, మిత్రమా, చూసావు కదా, 3 పండ్లే ఉన్నాయి. చేసేదేముంది, ఈ 3 పండ్లను నేనే తింటాను. అప్పుడు కోతి ఎలుగుబంటితో ఇలా అంది, అయ్యో మిత్రమా, నేను నిన్ను నమ్మే కదా ఇక్కడి వరకు వచ్చాను. నన్ను ఇలా మోసం చేయడం మంచిదేనా అని కోతి ఎలుగుబంటిని అంది. అప్పుడు ఎలుగుబంటి ఇలా సమాధానం ఇచ్చింది, అదేంటి మిత్రమా, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? గతంలో నువ్వు నాతో మాట్లాడిన మాటలు మర్చిపోయినట్లున్నావు అని అంది ఎలుగుబంటి. అప్పుడు కోతికి ఎలుగుబంటిని మోసం చేసిన విషయం గుర్తుకు వచ్చింది. కోతి తను చేసిన తప్పును తెలుసుకుని ఎలుగుబంటిని క్షమాపణ కోరింది. ఆ రోజు నుంచి కోతి ఎలుగుబంటిని ఎప్పుడు మోసం చేయలేదు. ఫ్రెండ్స్, ఎలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బై ఫ్రెండ్స్.